తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి తర్జన భర్జన జరుగుతోంది. ఇవాళ కేబినెట్ భేటీ ఉంటుందని 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ ఇప్పటివరకు మంత్రులకు సీఎంఓ అధికారిక సమాచారం ఇవ్వలేదు. ఈసీ క్లియరెన్స్ రాకపోవడంతోనే ఆలస్యం అవుతోందని సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు కేబినెట్ భేటీ కాదు, అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం సమావేశమవుతారని మరికొందరు అధికారులు అంటున్నారు. అయితే ఇప్పటికే కేబినెట్ ఎజెండాపై సీఎంఓ మీడియాకు సమాచారం ఇచ్చింది. తెలంగాణ ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సమావేశంలో చర్చిస్తారని అంటున్నారు. రుణమాఫీ నిధుల సమీకరణ, అలాగే ధాన్యం కొనుగోలు, ఖరీఫ్ పంటల ప్రణాళికలపై చర్చ జరగనుందని తెలుస్తోంది. సో ఈ కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ హైదరాబాద్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, చెప్పండి, కేబినెట్ భేటీ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితం ప్రకటించిన అధికారిక ఇన్ఫర్మేషన్ మంత్రులకు సీఎంఓ కార్యాలయం నుంచి రానట్లుగా తెలుస్తుంది. ఇవాళ కేబినెట్ భేటీ ఉంటుందా? అప్డేట్స్ ఏంటి? తెలంగాణ కేబినెట్ సమావేశంపై సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకు మంత్రులకు, ముఖ్యమైన అధికారులకు అయితే కేబినెట్ భేటీ పైన అధికారిక సమాచారం అందలేదు. దీంతో సమావేశం ఉంటుందా ఉండదా అనే ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. నిజానికి 2 రోజుల క్రితమే ఒక సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కేబినెట్ సమావేశం ఉంటుందని ప్రకటించారు. అయితే 2 రోజుల క్రితమే ఈసీ కూడా కేబినెట్ సమావేశం పైన సమాచారం ఇచ్చినట్టుగా సమాచారం. కానీ ఇంతవరకు ఎన్నికల కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే రాష్ట్ర పరిధిలో లేదు. కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈఓ వికాస్ రాజు లేఖ రాసినట్టుగా సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం పర్మిషన్ ఇచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వానికి కేబినెట్ సమావేశం పైన ఒక సమాచారం ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇటు ఎన్నికల సంఘం నిర్ణయం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా వెయిట్ చేస్తూ ఉంది. మధ్యాహ్నం లోపు కనుక కేబినెట్ నిర్ణయంపై ఎన్నికల సంఘం సమాచారం కానీ పర్మిషన్ కానీ ఇవ్వకుంటే కేబినెట్ సమావేశం బదులు మంత్రుల సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశంగా దాన్ని సంబోధించే అవకాశం ఉంది. అయితే కేబినెట్ సమావేశం పెట్టినప్పటికీ ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా అధికారికంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేని నేపథ్యంలో కేవలం అంశాలపైన చర్చించి మౌఖిక సమాచారం మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది. అత్యవసరమైన నిర్ణయాలకు సంబంధించి మాత్రమే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించి మాత్రమే నిర్ణయాలు వెలువడే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ కేబినెట్ సమావేశం జరిగితే మొత్తం 6 అంశాల ఎజెండాగా కూడా సమావేశం జరిగే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం కాకుండా మంత్రిమండలి సమావేశం జరిగిన అవే అంశాలను ఎజెండాగా పెట్టి కీలకమైన అంశాలు, అత్యవసరమైన అంశాలకు సంబంధించి మాత్రమే మీడియాకి ఇచ్చి మిగతా విషయాలను మంత్రిమండలిలో మాత్రమే ఉంచే అవకాశం కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం 6 అంశాలకు సంబంధించి చూస్తే జూన్ 2కు సంబంధించి ఏపీ తెలంగాణ పునర్విభజన చట్టం ముగియడంతో ఏపీకి కేటాయించిన హైదరాబాద్లో ఉన్న భవనాలన్నిటి కూడా స్వాధీనం చేసుకోవాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు రుణమాఫీకి సంబంధించి నిధుల సమీకరణపై ఇప్పటికే సమావేశాలు కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించి ఒక రైతు కార్పొరేషన్పై ఏర్పాటు చేసి నిధులు సమీకరించుకోవాలనుకుంటున్నారు. దీంతో పాటు స్కూళ్ళు రీఓపెన్ కాబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన చర్యలు ఏం తీసుకోవాలి, జాగ్రత్తలు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఆదాయ పెంపుకు సంబంధించి భూ రిజిస్ట్రేషన్లు, ఇతర మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తూ ఉంది. వాటికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు పంట కొనుగోలుకు సంబంధించి వరిధాన్యం పైన కూడా ఒక కీలక నిర్ణయం మంత్రిమండలి తీసుకునే అవకాశం కనిపిస్తుంది.